నక్సల్స్ ముక్త్ భారత్ పేరుతోని మార్చ్ 2026 డెడ్ లైన్. 2026లో మావోయిస్ట్ని అరగడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి అర్బన్ నక్సల్స్ పరిస్థితి ఏంటి? వారిని ఎలాబరేట్ ఎందుకు చేయలేరు? వారిని ఇంకా పార్టీ ఆఫీసులలో, కొంతమంది క్యాంప్ ఆఫీసులలో వారి స్టూడియోకి వెళ్ళి మరి ఇంటర్వ్యూ చేయడం ఏంటి? ఇది ఎక్కడి వరకు కరెక్ట్ సార్? ఫస్ట్ వీళ్ళకి ఫైనాన్షియల్గా దెబ్బతీస్తేనే, అంటే వీళ్ళకి ఫైనాన్స్గా మన సోర్స్ లేకుండానే ఇది జరుగుతుంది. వాళ్ళ జర్నలిస్ట్ అని తెలిసినా కూడా అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేయడం ఏంటి? అలాంటి వారికి చేయగలపడం ఏంది? అలాంటి వాళ్ళతో ఇకటికలు పక్కపక్కలు ఈ బయటలో రిలీజ్ చేయడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది సో అర్బన్ నక్సల్స్ని ఎప్పుడు ఎరాడికేట్ చేస్తారో దానిపైన కూడా మీరు స్పష్టమైన హామీ అని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ అర్బన్ నక్సల్స్ మీద. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, అఖిల భారత్ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. 3, 4, 5 జనవరిలో ఇది ఆల్రెడీ కంప్లీట్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ రాష్ట్ర మహాసభలో ఒక స్పీచ్ హైలైట్గా అయింది ఫ్రెండ్స్. అదే బండి సంజయ్ కుమార్ గారిది. బండి సంజయ్ కుమార్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక ప్రాంతాలు, అనేక మంది నా కార్యకర్తలతో పాటు అనేక మంది పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను, ట్రైబల్ ప్రజలను, అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతోని మారణ కాండ చేసినటువంటి ఈ నక్సలిజాన్ని మొత్తం కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించింది కాబట్టి నక్సల్స్ ముక్త్ భారత్ లక్ష్యంగా తీసుకొని ఆ నక్సలైట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నక్సల్స్ ముక్త్ భారత్ పేరుతోని మార్చ్ 2026 డెడ్ లైన్. 2026 మార్చ్ డెడ్ లైన్. కేవలం ఇంకా 3-4 నెలలు మాత్రమే ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది, జరిపి తీరుతాం. ఇప్పటికే జరుగుతూనే ఉన్నది. ఎక్కడ ఎవరు వదిలిపెట్టలే. నింద కాక మొన్న నల్గొండ నడిబొడ్డున నా ఏచూరి సీనని ఎవరైతే మద్దతు చేసిండో గణేష్ అంటూని ఇవాళ ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కూడా ఒకసారి ఎవరు వదిలిపెట్టలే. వినయ్ కుమార్ జా వరంగల్లో మొట్టమొదటి హత్య జరిగినప్పుడు వాడిని కూడా ఎన్కౌంటర్ చంపేసిన. ఇవాళ భయపడే ప్రసక్తి లేదన్నా. ఇది భయపడే ప్రభుత్వం కాదు, భయపడే పాలన కాదు. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం ఇలా కార్యోన్ముఖులు ఏ కార్యకర్తలు ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమచ్చారు. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేయడం ముందుకొస్తుండో ఆ కార్యకర్తలు జోలికేస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఈరోజు ముందుకొస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బండి సంజయ్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు మనకి మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో 2026 మార్చ్ లోపలనే నక్సలిజాన్ని అరిగడతారంటున్నారు. అసలు అఖిల భారత్ విద్యార్థి పరిషత్కి ఈ నక్సలిజానికి సంబంధం ఏందంటే ఒకసారి అఖిల భారత్ విద్యార్థి పరిషత్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏబీవీపీ కార్యకర్తలు అప్పుడు తెలంగాణ రాకముందు ఇక్కడ జాతీయవాద సిద్ధాంతాన్ని ముందుకు నడిపిస్తున్న వేళ అప్పుడు నూలు మీసాలు వేసుకొని మన సామా జగన్మోహన్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో చేసిన పోరాటం అది వర్ణాతీరం. ఎందుకంటే చుట్టూ నక్సల్స్ ప్రాంతం వరంగల్ జిల్లాలో, అలాంటి వరంగల్ జిల్లాలో అప్పుడు నక్సల్స్ చేసింది ఏంటంటే నల్ల జెండాలు ఎగిరేయాలి, మన నేషనల్ ఫ్లాగ్ని ఎగరేయొద్దు కాకతీయ యూనివర్సిటీలో అని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేసింది. మన ఏబీవీపీ కార్యకర్త ఏం చేశారంటే ఆ నల్ల జెండాలను తీసేసి అక్కడ రెపరెపలాడుకుంటూ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. దానికి మూలంగా ఈయనకేం బ్రేవరీ అవార్డు ఇవ్వలే సామా జగన్మోహన్ రెడ్డిని. సామా జగన్మోహన్ రెడ్డికి ఏమిచ్చారో తెలుసా? మన తెలంగాణ భాషలో చెప్పాలంటే వారి తల్లిదండ్రులకి అతని పీనిగిచ్చారు. అతని శవాన్ని నరికి నరికి చంపి రాక్షస ఆనందం పొందినరు ఈ నక్సల్స్. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మన నల్గొండ దగ్గర ఏచూరి సీనన్నది. ఏచూరి సీనన్న ఎగ్జామ్ రాసి రిటర్న్ వస్తున్న టైంలో ఏం జరిగింది ఫ్రెండ్స్? ఎగ్జామ్ రాసి వస్తున్న విద్యార్థిని జాతీయవాద సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పేసి నరికింది, చంపేసింది ఈ నక్సల్స్ కాదా? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది విద్యార్థులు, వందల మంది కార్యకర్తలు ఇక్కడ అర్బన్ నక్సల్స్ పేరుతో విద్యార్థుల మధ్యలో రాక్షస బీజాన్ని నాటిన కొంతమంది వ్యక్తుల గురించి నా ఏవీపీ కార్యకర్తలు ఆ రోజు మరణించడం జరిగింది. ఫ్రెండ్స్,
ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్తున్నట్టు నిజంగానే వారు నక్సలిజాన్ని మార్చ్ 2026కి అంతం చేస్తామని చెప్తున్నారు. కానీ బండి సంజయ్ కుమార్ గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు నక్సల్స్ని మీరు తీసేద్దామని చెప్తున్నారు, మరి అర్బన్ నక్సల్స్ పరిస్థితి ఏంటి? అర్బన్ నక్సల్స్ ఇప్పుడు మీడియా ఛానళ్లలో ఈ యూట్యూబ్ పేరిట కొన్ని ఛానల్స్లో వారు ఇంకా ఇదే రెడ్ కాలర్ జర్నలిజం చేస్తున్నారు. మరి వారి భరతం ఎప్పుడు పడతారు? హిడ్మా గురించి కథనాలుగా పుంకాలుగా ఆర్టికల్స్ రాసిన వెబ్సైట్లు ఏంటి? వీడియోలు ఎపిసోడ్లుగా వీడియోలు చేయడం ఏంటి? విద్యార్థుల ప్రాణాలని, మన ఆఫీసర్ల ప్రాణాలని, పోలీస్ అన్నల ప్రాణాలని ఇలా పొట్టలు పెట్టుకున్న హిడ్మా గురించి ఇన్ని వేలకు ఎపిసోడ్స్ ఎందుకు చేశారు? ఒకడేమో మిమ్మల్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని అందరినీ శాపనార్థాలు పెడుతూ ఉంటాడు ఒక అర్బన్ నక్సల్. దానికి సపోర్ట్ చేసుకుంటూ అదే అర్బన్ నక్సల్ని ఇదే భారతీయ జనతా పార్టీ ఆఫీస్లోకి రాణిస్తారు మీరు. ఇది ఎక్కడిది? అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి వాళ్ళు బోర్డు వేసుకొని తిరుగుతున్నా కూడా ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకు సార్ ఇది? నిజంగా అప్పుడు కేయూలో అండ్ మనకి ఓయూలో చంపింది నక్సలైట్ డైరెక్ట్గా వచ్చి చంపలేదు సార్. ఇలాంటి అర్బన్ నక్సల్స్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఆ అర్బన్ నక్సల్స్ వల్లనే పిల్లల భవిష్యత్తు మొత్తం ఖరాబ్ అయింది. ఆ భవిష్యత్తు ఖరాబ్ అవడం వల్లనే ఇప్పుడు ఆ విద్యార్థులని చంపింది ఆ రోజు అర్బన్ నక్సల్సే. అంతెందుకు సార్, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా నక్సలైట్ వర్డ్స్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ జెండాలు ఎగురుతున్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చేరిట ఇట్లా మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. విద్యా సంస్థలు ఇలా మారాయి. వాళ్ళ మేధావుల పేరిట ఇక్కడ ప్రొఫెసర్లు రెడ్ కాలర్ జర్నలిజం చేస్తారు. అయితే మీరు అప్పుడు కాపాడారో ఆ ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ ఇప్పుడు రెడ్ కాలర్ వేసుకొని నేను రెడ్ నక్సల్ని అనుకుంటా చెప్పుకుంటా హిడ్మాల ఇంటర్వ్యూలు హిడ్మా గురించి ఎపిసోడ్లుగా తీయడం కూడా జరిగింది. మరి దీనికి సమాధానం ఏంటి సార్? 2026లో మావోయిస్ట్ని అరగడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి అర్బన్ నక్సల్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలాబరేట్ ఎందుకు చేయలేరు? వారిని ఇంకా పార్టీ ఆఫీసులలో, కొంతమంది క్యాంప్ ఆఫీసులలో వారి స్టూడియోకి వెళ్ళి మరి ఇంటర్వ్యూ చేయడం ఏంటి? ఇది ఎక్కడ వరకు కరెక్ట్ సార్? ఫస్ట్ వీళ్ళకి ఫైనాన్షియల్గా దెబ్బతీస్తేనే, అంటే వీళ్ళకి ఫైనాన్స్గా మన సోర్స్ లేకుండానే ఇది జరుగుతుంది. కాలర్ జర్నలిస్ట్ అని తెలిసినా కూడా అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేయడం ఏంటి? అలాంటి వారికి చేయగలపడం ఏంది? అలాంటి వాళ్ళతో ఇకక్కలు పక్కపక్కలు ఈ బయటలో రిలీజ్ చేయడం ఏంది? ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? సో అర్బన్ నక్సల్స్ని ఎప్పుడు ఎరాడికేట్ చేస్తారో దానిపైన కూడా మీరు స్పష్టమైన హామీ అని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ అర్బన్ నక్సల్స్ మీద. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు ఒక హోంశాఖ సహాయక మంత్రులుగా ఉన్నారు. మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ తెలంగాణ నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అర్బన్ నక్సల్స్ పోవాలి. ఎందుకంటే మన దేవతల మీద కూడా కొంతమంది విదేశీల్లో అక్కడికి వెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీ మీద మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద మాట్లాడుతున్నారు, అండ్ ఇండియా గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నారు. ఆఖరికి ఇప్పుడు మన దేవతల మీద కూడా మారుతున్నారు. ఒకడు అంటాడు సార్, భారతదేశంలో పుట్టిన ఇక్కడ భారతదేశంలో నా పిల్లలు మా అమ్మాయి పుడితే రేపు గురవుతుందని చెప్తున్నాడు. వీరందరినీ ఏం చేద్దాం సార్? ఒక్కసారి ఆలోచించి, ఈ అర్బన్ నక్సల్స్ కాదా వీరు రెడ్ కాలర్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు కారా వీళ్ళ సొసైటీని? ఈ ఒక్క చిన్న మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. నిజంగా రెడ్ కాలర్ జర్నలిజంకి నిజంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది ఎందుకు బయటలు ఇస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పగలరు.